ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు వచ్చేసి అమేజింగ్ ఆండ్రాయిడ్ ట్రిక్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే జనరల్గా మనకు ఏదైనా వాట్సాప్లో మెసేజ్ వచ్చినా లేదా మెసెంజర్లో మెసేజ్ వచ్చినా మనం డైరెక్ట్గా ఈ అప్లికేషన్స్ అన్నిటినీ ఓపెన్ చేసి రీప్లే అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అలా కాకుండా నేను డైరెక్ట్గా మీకు ఒక డెమో అనేది చూపిస్తాను చూడండి. నేను వేరే మొబైల్ నుంచి ఆ మొబైల్కి ఇక్కడ నుంచి ఒక చిన్నగా మెసేజ్ అనేది సెండ్ అనేది చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్, నేను మెసేజ్ అనేది సెండ్ చేయడం జరిగింది, బట్ నాకు ఆటోమేటిక్గా ఇక్కడనే చూపించడం జరిగింది అనమాట స్క్రీన్ పైన. ఇక్కడ చూడండి, ఈ స్క్రీన్ పైన నుంచి మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు హలో అని ఆటోమేటిక్గా ఇక్కడ నుంచే మనము మెసేజ్లు అన్నిటిని రిప్లై అనేది చేయొచ్చు. అది మెసెంజర్ కావచ్చు, మెయిల్ కావచ్చు, అదేవిధంగా టెలిగ్రామ్ కావచ్చు. ప్రతి ఒక్క అప్లికేషన్స్కి మనము డైరెక్ట్గా ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. మనకు డైరెక్ట్గా ఈ విధంగా ఒక పాపప్ విండో అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీకు నచ్చిన వాళ్ళకి సింపుల్గా రిప్లై అనేది చేయొచ్చు అన్నమాట. దీనివల్ల మనకు టైమింగ్ చాలా సేవ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ ట్రిక్ని ఏ విధంగా అప్లై చేయాలనేది నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి నోటిఫై అన్నమాట. అయితే చూడండి, సింపుల్గా నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ నోటిఫై అనే అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఆ అప్లికేషన్ని ఓపెన్ అనేది చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం రెండు పర్మిషన్ని ఇక్కడ గ్రాంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, నేను రెండు పర్మిషన్స్ అలో అనేది చేశాను ఫ్రెండ్స్. అలో చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా ఇక్కడ డన్ ఆప్షన్ చూడండి, దీనిపైన ట్యాప్ చేయగానే మనకు వచ్చేసి అప్లికేషన్ కంప్లీట్గా ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. వన్స్ ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం చేయాల్సిందేం లేదు, జస్ట్ ఇక్కడ డన్ బటన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి కొన్ని చేంజెస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదనుకుంటే అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా ఈ విధంగా మీకు ఇక్కడ చూడండి జీమెయిల్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, ఫేస్బుక్ మెసెంజర్ కావచ్చు, అదేవిధంగా టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు. ఈ విధంగా మీకు సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ ఇక్కడనే మీ యొక్క స్క్రీన్ పైన రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ యొక్క ఇక్కడ చూడండి, మీరు సెట్టింగ్ బటన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు కావాలనుకుంటే మీరు వాట్సాప్కి ఏదన్నా మెసేజ్ వచ్చినప్పుడు ఏదన్నా కలర్ చేంజ్ కావాలనుకుంటే థీమ్ యొక్క కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ ఆన్లో ఉన్నప్పుడు రావాలా, ఆఫ్లో ఉన్నప్పుడు రావాలా, ఈ విధంగా మీరు కొన్ని సెటప్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది చూడండి, సింపుల్గా నేను ఇక్కడ సెట్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు నేను మొబైల్కి వేరే మొబైల్ నుంచి మెసేజ్ అనేది పంపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్, నేను ఇక్కడ నుంచి మెసేజ్ అనేది 3 పంపించడం జరిగింది, బట్ నాకు స్క్రీన్ పైనే ఆటోమేటిక్గా రావడం అయితే జరిగింది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నాకు 2-3 మెసేజ్ అయితే రావడం జరిగింది. మీకు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు రిప్లై అనేది చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. నిజంగా ఈ ట్రిక్ సూపర్ అని చెప్పుకోవాలి మనం. ఇక్కడ చూడండి ఈ విధంగా అన్నమాట. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా మీకు ఇక్కడనే ఆప్షన్స్ కంప్లీట్గా కనిపించడం జరుగుతుంది. మీకు కావాలనుకుంటే డైరెక్ట్ రిప్లై ఇచ్చుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మీరు క్లోజ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ రిమూవ్ బటన్ ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా క్లోజ్ కావడం జరుగుతుంది అన్నమాట ఈ అప్లికేషన్. ఈ విధంగా ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అనేది చేయడం జరిగింది. మీరు ఎక్కడనో వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీకు పాపప్ విండో లాగా ఇక్కడే ప్రతి ఒక్క మెసేజెస్, మెయిల్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ మెసెంజర్ కావచ్చు, ప్రతి ఒక్క మెసేజెస్ మీ యొక్క స్క్రీన్ పైన షో కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.